గణతంత్ర దినోత్సవం ఆ రోజు నిర్వహించే కార్యక్రమాలు. రాజంపేటలో పోస్టల్ శాఖ నిర్లక్ష్యం, శిథిలమైన భవనంలో కుప్పలుగా ఆధార్ కార్డులు. దావోస్ టూర్, కీలక ఒప్పందాలు, లక్షల కోట్లలో పెట్టుబడులు. రేవంత్ రెడ్డి. లోకేష్ కు శుభాకాంక్షల వెలువ. గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతుంది. జనవరి 20న రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. భారతదేశ సైనిక బలం గొప్పదనం తెలిసేలా త్రివిధ దళాల ప్రదర్శన చేయనున్నాయి. వైమానిక ఎయిర్ షోలు, సైనికుల కవాతులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అలాగే దేశానికి సంబంధించిన వివిధ సంస్కృతులు అద్దం పట్టేలా వివిధ రాష్ట్రాలకు చెందిన పలు శకటాలను ప్రదర్శించనున్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జన్ భాగీదారీ థీమ్పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భవనంలో ఆధార్ కార్డులు, బ్యాంకు పాస్ పుస్తకాలు, డ్రైవింగ్ లైసెన్సులు, చెక్ బుక్లను పోస్టల్ సిబ్బంది పడేశారు. ప్రభుత్వ శాఖల నుంచి వినియోగదారులకు అందించిన విలువైన పత్రాలు కూడా అలా దర్శనమివ్వడం విస్మయం కలిగిస్తుంది. పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మేఘా కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ల ద్వారా 100 కోట్లు లెక్కలేనని బ్లాక్ మనీ ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా కృష్ణారెడ్డిని తిట్టి ఇప్పుడు అదే మేఘా కృష్ణారెడ్డికి ప్రాజెక్టులు ఎలా ఇచ్చారు? కామేశ్వరం విషయంలో రోజు తిట్టే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి 15,000 కోట్ల ప్రాజెక్టులు ఎలా ఇచ్చారు? మన కాంగ్రెస్ పార్టీ గెలవడానికి 4,000 కోట్లు ఖర్చయింది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో త్వరలో అన్ని ఆధారాలతో మీ ముందు పెడతానంటూ కేఏ పాల్ వ్యాఖ్యానించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు? కాళేశ్వరం మేము మూసేసామన్నాడు. ఓకే, మరి అలాంటి కాళేశ్వరం మెగా కృష్ణారెడ్డికి 15,000 కోట్ల ప్రాజెక్టు, 3 ప్రాజెక్టులు రేవంత్ రెడ్డి నిన్న ఎందుకు కాంట్రాక్ట్ సైన్ చేశాడు? 1,10,000 కోట్ల అవినీతి జరిగింది, 48,000 కోట్లు కనిపించట్లేదు. తెలంగాణ ప్రజలకు 2 లక్షల కోట్లు అవినీతి అన్న ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇచ్చాడు అంటే క్లియర్. కాంగ్రెస్ పార్టీకి మెగా కృష్ణారెడ్డి ఎన్ని వందల కోట్లు బాండ్ల ద్వారా, మరి బ్లాక్ మనీ ఎంత ఇస్తున్నాడో లెక్కే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలాలంటే మొన్న 4,000 కోట్లు ఖర్చు అయిందట. ఈ 4,000 కోట్లు ఎవరిస్తున్నారు? ఇదన్నీ డీటెయిల్స్తో అతి త్వరలో మీ ముందుకు నేను వస్తాను. నాకు నిన్న బెదిరింపు కాదు, మేము పెట్టింది ఫేస్బుక్లో నుంచి తీసేమని, మెగా కృష్ణారెడ్డి గురించి మేము చేసి తీసేమని. ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మంత్రికి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. లోకేష్ కు రాజకీయ, సినీ ప్రముఖులు బర్త్డే విషెస్ చెప్తున్నారు. అలాగే టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కూడా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. టీడీపీ నేతలు ఆయా నియోజకవర్గాల్లో కేక్ కటింగ్ చేసి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. అలాగే రక్తదాన శిబిరాలను నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతంగా పూర్తయింది. దావోస్లో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. 3 రోజుల దావోస్ పర్యటనలో భాగంగా పలు దిగ్గజ కంపెనీల అధిపతులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారిని కోరారు. అలాగే పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకొచ్చాయి. తెలంగాణకు భారీగా పెట్టుబడులు ఆకర్షించడంలో తెలంగాణ రైజింగ్ బృందం సక్సెస్ అయింది. మొత్తం 10 కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. నాగార్జున సాగర్ డ్యామ్ కావచ్చు, శ్రీశైలం డ్యామ్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పీ కావచ్చు. ఆనాటి దేశ ప్రధానమంత్రి ఫ్లోరైడ్ బాధిత నల్గొండ జిల్లా గురించి ఆలోచన చేసి నాగార్జున సాగర్ డ్యామ్ కట్టింది. ఎడారిగా మాత్రం పాలమూరు రంగారెడ్డి జిల్లాలను దృష్టిలో పెట్టుకొని
రాయలసీమ జిల్లాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం ప్రాజెక్టును కట్టడం జరిగింది. ఉత్తర తెలంగాణ వారి పంటలతో పచ్చని పైర్లతో ఉండాలి అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టాలి అని ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మన తెలంగాణలో ప్రాజెక్టులు పునాదిరాయి వేయడం జరిగింది. ఆ ప్రాజెక్టులో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పండుతున్న పంటలకు ఈనాటికి ఆ ప్రాజెక్టుల మీదనే మన వ్యవసాయం ఆధారపడ్డది. కొత్తగా మొదలుపెట్టిన ప్రాజెక్టుల గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు, కానీ కట్టడం కూడడం అంతా కూడా 3 ఏళ్ళకి గడిపోయింది. ఆగస్టు 1,00,000 కోట్లు ఖర్చు అయింది. కట్టడం కూడడం ఒకరి నాయకత్వంలోనే జరిగిపోయింది. కానీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టు ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా తట్టుకొని నిలబడి ఈనాడు సాగునీటిని కాకుండా విద్యుత్ రంగంలో కూడా మన బలమైన రాష్ట్రాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడింది. అదేవిధంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన రెవల్యూషనరీ రిఫార్మ్స్, అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్, రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, ఇలాంటి ఎన్నో గొప్ప నిర్ణయాలు చేయబట్టి ఈ ఒకనాడు శ్రీమంతులకు, రాజులకు, రాజ్యాలు ఉన్న వాళ్ళకే బ్యాంకులు ఉంటాయి. అత్యంత నిరుపేద కూడా బ్యాంకులో ఖాతా తెరవచ్చు, బ్యాంకులో డిపాజిట్ పెట్టవచ్చు, ఆ బ్యాంక్ నుంచి రుణాలు పొందవచ్చు అనే విధానాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన దేశానికి ఇవ్వడం జరిగింది. ఎన్నో రకాల మార్పులు బలమైన నాయకత్వం ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారికి ఇచ్చింది. అదేవిధంగా వారి తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ గారు ఈ దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడాలి అని అంటే ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ కాదు, సాంకేతిక విప్లవం రావాలి అని మన దేశాన్ని కంప్యూటర్ పరిచయం చేయడం జరిగింది. ఈరోజు సాంకేతిక నిపుణులు ప్రపంచంలోనే ఐటీ ఇండస్ట్రీని మనం శాసించగలుగుతున్నాం అంటే మన దేశానికి రాజీవ్ గాంధీ గారి కంప్యూటర్ని పరిచయం చేసింది. ఇదే కాదు, ఈరోజు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన గ్రామాలలో, మన తండాలలో, మన గూడాలలో ఆడపిల్లల చేతుల్లో కూడా ఐఫోన్ వచ్చింది. ఈ ఐటీ విప్లవం, ఈ టెలికాం విప్లవం, శామ్ పిట్రోడా గారు ఈ దేశం అభివృద్ధి పరమైన నడవాలి అంటే సాంకేతిక విప్లవం రావాలి, అందులో టెలికాం రంగాన్ని లిబరలైజ్ చేయాలి అని ఈ రోజు మన దేశానికి ఆ టెలికాం. ఫిబ్రవరి 5న ఫీజుల ఫోరం నిర్వహించినట్లు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వీళ్ల అలిపిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ఫీజు పోరు చేస్తామని, విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. చంద్రబాబు పేద విద్యార్థుల విజ్ఞతను కలిగిస్తున్నాయని, ఫీజు రియంబర్స్మెంట్స్ నిధులు విడుదల చేయకుండా వేధిస్తున్నారని ఆపిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని విడుదల చేయకుండా ఇవాళ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా విద్యకు దూరమవుతున్నటువంటి పరిస్థితులు అనేక జిల్లాల్లో ఇవాళ చూస్తూ ఉన్నాం. చదువుని అర్ధాంతరంగా ఆపుకొని, ఎందుకంటే కాలేజీల్లో ఫీజులు కట్టకపోతే కాలేజీలకి రానినటువంటి పరిస్థితులు, చదువుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించి కూడా పరీక్షల్లో పాస్ అయినప్పుడు కూడా వాళ్ళకు కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ ఫీజు కట్టలేదని సాగు అడ్డుగా పెట్టుకొని ప్రైవేటు యాజమాన్యాలు ఇవాళ వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో వేలాది మంది చదువుని అర్ధంతరంగా మానుకొని ఓ పక్క కూలీ పనులకో, వ్యవసాయ పనులకో, లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలలో ఇవాళ వాటి కోసం తాపత్రపడి ముందుకు సాగుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు సూటిగా అడగదలుచుకున్నా, ఇవాళ రాష్ట్రంలో ప్రజలు మీకు అధికారం అప్పుచెప్పారు, అప్పుచెప్పినటువంటి అధికారాన్ని అప్పుచెప్పినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు పేద ప్రజలకు సంబంధించి, ముఖ్యంగా పేద విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలా. ఎందుకంటే మీరు చెప్పే మాటలు ఆ విధంగా ఉన్నాయి. మీరేం చెప్తా ఉన్నారు? దేశ విదేశాలకు సంబంధించి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. ఈ సంస్కరణ తేవటం దేవుడు మాట ఎరుగు. ఇవాళ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకనో చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికి కూడా 2004 పూర్వం 9 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. కానీ ఏ రోజు కూడా
సమాజానికి సంబంధించి ఒక మంచి చేద్దామని కానీ పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశాలు కల్పించాలనే ఆలోచన ఆయన మధ్యలో ఏనాడు కూడా మెదిలే పరిస్థితి కాదు. ఆ తర్వాత మరలా 2014 నుంచి 2019 వరకు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితుల్లో కానీ మరలా తిరిగి ఈ రోజున ముఖ్యమంత్రిగా ఆయన పదవి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో కానీ ఆయన చదువుకి పేద విద్యార్థులను దూరం చేయాలా, ఈ రాష్ట్రంలో అందరూ కూడా చదువుకుంటే తమ మనుగుడికే ఇబ్బంది ఎదురవుతుందనే భావంతోనే ఇవాళ చదువుకి దూరం చేసే పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. బాబు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించమని అడుగుతా ఉన్నా. నిజంగా నీకు సిగ్గుంటేనో, నీకు సమాజం పట్ల సమాజ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటేనో 2004లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చదువుకి పేదరికం అడ్డు కాకూడదు, పేద విద్యార్థులుగా పుట్టినప్పటికీ వాళ్ళు జీవితాల్లో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలా, ఆ చదువులు చదువుకోవాలంటే ₹1 కూడా ఫీజు కట్టకుండా వాళ్ళకు ఉచితంగా చదువు చెప్పే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావాలనే ఆలోచనతోనే మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు. గణతంత్ర దినోత్సవం ఆ రోజు నిర్వహించే కార్యక్రమాలు. రాజంపేటలో పోస్టల్ శాఖ నిర్లక్ష్యం, శిథిలమైన భవనంలో కుప్పలుగా ఆధార్ కార్డులు. దావోస్ టూర్, కీలక ఒప్పందాలు, లక్షల కోట్లలో పెట్టుబడులు. రేవంత్ రెడ్డి. లోకేష్ కు శుభాకాంక్షల వెలువ. గణతంత్ర దినోత్సవ వేడుకల